నేను అడిగిన సమాధానం తీయకపోతే ఇలా నల్లగా వచ్చేసి నాసు పట్టారు. నమస్కారం. గత 4 రోజులుగా కొవ్వూరు నియోజకవర్గాన్ని కొవ్వూరు స్వచ్ఛత అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఈరోజు మొదటిగా కొవ్వూరు పట్టణాన్ని తీసుకుని వార్డు స్వచ్ఛత, వార్డు శుభ్రత అనేటువంటి కార్యక్రమంగా తీసుకుని ప్రతి వార్డులో కూడా చెత్త అంతా కూడా బయటికి తరలించం కానీ అన్ని వార్డుల్లో అన్ని వీధుల్లో ఉన్న ట్రైన్లన్నీ కూడా శుభ్రపరిచి లైట్లన్నీ కూడా సకాలంలో అన్నీ కూడా వెలిగిస్తూ తాగునీరుని కూడా ప్రతి వార్డుకి చివరి ఇంటి వరకు కూడా అందజేయాలని చెప్పిన లక్ష్యంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకుని పనిచేస్తూ ఉన్నాం. ఉదయం 6 గంటల నుంచి దాదాపుగా 9 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం మీద రోజుకి ఒక 2-3 వార్డులు చెప్పిన తిరుగుతూ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళుతూ ప్రజలను కలిసి ప్రజలతో మమేకం అయ్యి వాళ్ళు చెబుతున్నటువంటి సమస్యలన్నీ కూడా వింటూ తక్షణమే సంబంధిత అధికారులను కూడా పెట్టుకుని వాటిని వెంటనే పరిష్కరించడంలో భాగంగా ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు పట్టణంలో ఇవాళ మనం చేస్తూ ఉన్నాం. వేసవి కాలం కాబట్టి తాగునీరు సమస్య ఎక్కడ కూడా లేకోకుండా ఉన్నటువంటి ట్యాంకర్స్ కంటే కూడా అదనంగా కూడా మరిన్ని ట్యాంకర్స్ కూడా పెంచి వాటర్ ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీలు అన్ని వార్డులు అన్ని వీధుల్లో కూడా ఆఖరింటి వరకు కూడా మంచినీరు అందించాలని చెప్పిన ఆలోచనతో అన్ని వీధులు కూడా పరిశుభ్రం చేసి అన్ని వీధులు కూడా డ్రైన్ క్లీన్ చేయాలని చెప్పి తలంపుతోటి వాళ్ళు మనం పనిచేస్తూ ఉన్నాం. దీనికి నాతో పాటుగా ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వాములే పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఏదైతే అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలు, వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ ద్వారాగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ కూడా బిల్లుస్ తీసుకుని వచ్చి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ పెట్టి వాళ్ళు తీసుకొచ్చి కూడా వాళ్ళు అందజేస్తూ ఉన్నాం. ఇవాళ టౌన్లో కూడా డోర్ టు డోర్ వెళ్ళి మరి అలా ఆరోగ్యాన్ని తెలుసుకొని యోగక్షేమాల గురించి తెలుసుకొని వారికి వచ్చినటువంటి చెక్ని ఇంటికి వెళ్ళి మరి వారిని పలకరించి వారికి చెక్ కూడా అందజేయడంలో భాగంగా ఈరోజు పట్టణంలో 6 చెక్కులు కూడా ఈ పూట కూడా అందరూ కూడా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ యొక్క కొవ్వూరు పట్టణాన్ని ఒక సుందరమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దాలి. రాబోయేటువంటి పుస్తకాలకి ఎక్కడా కూడా ఎటువంటి సమస్య లేకుండా ఈ యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి వాటర్ కానీ ప్రతి ప్రజలకు కానీ ప్రతి చిన్నారికి కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వచ్ఛ కొవ్వూరు అనేటువంటి దాన్ని జయంగా పెట్టుకుని ఇవాళ మన పట్టణాన్ని పనిచేస్తూ ఉన్నాం. పట్టణంతో పాటు రూరల్ కూడా కొవ్వూరు నియోజకవర్గంలో 3 మండలాలు కూడా ఇదే విధంగా తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా ప్రజలకి నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ చేయాలని చెప్పి లక్ష్యంగా ఈ ప్రోగ్రాం పెట్టుకుని పనిచేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అంచెలంచెలుగా మొత్తం నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా డ్రైన్ సిస్టమ్ కానీ చెత్త సిస్టమ్ కానీ లైట్లు లేకుండా ఇబ్బంది లేకుండా మంచినీరు సకాలంలో అందించే విధంగా తీసుకుని ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సహకారంతో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ కొవ్వూరు అటువంటి ఏదైతే వాళ్ళు తీసుకుని పనిచేస్తూ ఉన్నారో అందులో భాగంగా ఈ కొవ్వూరు నియోజకవర్గాన్ని కూడా ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా స్వచ్ఛ కొవ్వూరుగా తీర్చిదిద్దే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా పనిచేస్తూ ఉన్నారని చెప్పని తెలియజేస్తూ ఇవాళ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి పత్రికా సోదరులకు, నాయకులకు, ఎన్డీఏ కూటమి అందరికీ కూడా అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తాను.